తీసుకుంటేనే అవి మనవే అవుతాయి. అర్థమైందా? అందుకే చిన్న మాట అంటే మొగుడు అనకూడదు, అత్తగారు అనకూడదు, పక్కింటి వాళ్ళు అనకూడదు, ఆఫీసులో సీనియర్ అనకూడదు, ఆఫీసర్ అనకూడదు. ఏమనంటే దూకే చచ్చిపో, అన్నీ బాగుంటే రెచ్చిపో. రెచ్చిపోవడం తప్పే, చచ్చిపోవడం కూడా తప్పే. జీవించు, చచ్చిపోయే వరకు జీవించు, టైం వచ్చినప్పుడు మరణించు, ఈ లోపల ఆనందించు. వెంకటేశ్వర ఉండే స్థలాన్ని ఏమంటారు తిరుమలలో? ఆనంద నిలయం. ఏంటి? మరి ఆనందం బయట ఉందా లోపల ఉందా? బయట ఉందా లోపల ఉందా? లోపల బయట? లోనుందా బయట ఉందా? చెప్పట్లేదు. మీరంతా బయట వెతుక్కునే దరిద్రులు కాబట్టి సౌండ్ రావట్లేదు. ఆనందం లోపల ఉందని మనకి తెలిస్తే సౌండ్ వేరేలా వస్తుంది. మీకు ఇందాక చెప్పా, దరిద్రులు అంటే జ్ఞానం లేనివాళ్ళు. ఈ కనబడే ప్రతిదాన్ని నమ్మేవాడు దరిద్రుడు. ఇప్పుడు చూడండి, అది ఎప్పుడుదో పాత ఇల్లు. చెప్పరా రెడ్డి? చాలా నెలకేసి కొడతాను చూడండి రెడ్డిది. ఎందుకంటే ఒక పని చేయమంటే 2 పనులు చేస్తున్నాడు. సో ఆ పాత ఇల్లు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్త బిల్డింగ్ వచ్చేస్తుంది. ఓ 50 ఏళ్ళ తర్వాత ఆ కొత్త బిల్డింగ్ అడగమంటారా? మరి మన శరీరం కూడా అంతే. ఇప్పుడు ఆ బొడ్డోడు, వాడి పేరేంటి? జస్వంత్. ఎన్ని 2 వచ్చినాయి? 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుందా? ఇది ఎల్కేజీ, 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుందా? అందుకని ఇలా ఉండే పిల్లల్ని పెద్ద అయిన తర్వాత కూడా ఇలా వినయంగా ఉండేలా మీరు బోధించాలి. ఎప్పుడు బోధిస్తారు? మీరు ఎప్పుడైనా కూర్చుని చస్తే, ఏమైనా చెప్పి చస్తే ఏం చెప్పరు. బాగా చదువుకో అమ్మ, బాగా చదువుకో. నాకు ఒకడు ఫోన్ చేశాడు, కృష్ణా జిల్లా వాడు. ఏంటంటే మా అమ్మాయిని ఎత్తుపోయారంటే ఏంటి? లేపుపోయారు. ఎలా లేపుపోయారు? ఏ కాలేజ్ అని? సేమ్ కాలేజా? కాదు. సేమ్ ఊరా? కాదు. మరి ఎలా? ఇన్స్టాగ్రామ్. బాగా చదువుతా, బాగా చదువు, అదే ప్రమాదం. బాగా చదివి ఎవరితో లేదు, అది కూడా త్వరపడుతున్నాం గొర్రెతోను. తప్పు ఎవరిదంటావు? మనందరా? ఎప్పుడన్నా కూర్చోబెట్టావా? దాంతో మాట్లాడేవా? ఫ్రెండ్స్ని ఎప్పుడన్నా ఇంటికి రమ్మన్నావా? ఆ ఫ్రెండ్స్లో తొరకోళ్ళు గొర్రెలు ఉన్నారో లేదో చూసావా? సిగ్గుందా నీకు? బాధ్యత ఉందా? బుద్ధి ఉందా? ముస్లిమ్స్ వాళ్ళ పిల్లలకి చెప్తారా చెప్పరా? వీళ్ళంతా కాఫీర్లు, విగ్రహాలను చేస్తారు, పెద్దయ్యకి వేసేయాలి, మన ఖురానే ముఖ్యం అని చెప్తారు. మనమేమో రఘుపతి రాఘవరాజారావు ఫ్రంట్ బ్యాక్ నాకేస్తామని అబద్ధాలు చెప్తాం. చెప్తారా అబద్ధాలు? మళ్ళీ చెప్తారా? అన్ని మతాలు సమానం అంటే ఎవరిదాడు తిన్నట్టే. అర్థమైందా? నేను కొత్త చెప్పులు నిన్నే కొనుక్కున్నాను, ఉన్నాయి 400. ఎందుకు చెప్పాను? చెప్పుచ్చు కొడతాను అబద్ధం చెప్తే. నిరూపిస్తే 10 లక్షలు వెంకటేశ్వర సాక్షిగా. అర్థమైందా? అందుకని అబద్ధాలు చెప్పకండి. అర్థమైందా? వీడి పేరేంటి? ఏం పేరు? యశ్వంత్. జస్వంత్ అండి. అంటే 1 ఇయరా? ఇంకా రాలేదు. 1 ఇయర్. బయట కూర్చున్నావే పాటలు లేవు మనకి. లోపలే అమ్మేదమ్మా, అమ్మేదిల్ని కాపాడుకోవద్దా? ఈ చిన్న బిడ్డల్ని వీళ్ళని రక్షించుకోవద్దా? వీళ్ళు కదా భవిష్యత్తు. నువ్వేమీ చెప్పవు. ఇంత అమాయకంగా ఉండేవాడు కాస్త తర్వాత అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తాడు, రోడ్డు మీద వేసేస్తాడు, దేన్నో లేపుకొచ్చేస్తాడు. అవన్నీ ఎవరు తప్పు ఉంటావు? తర్వాత బొట్టెట్టుకోడు. ఏ అంటే అది పిల్లం మరక, వేసుకునేది బురక కదా. ఏం సార్ నేను మీ ఆవిడ నేను ఏమనలేదు మీ ఆవిడ నాన్న. అందుకని వాళ్ళమ్మకి మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏం పేరు? విజయ్ కుమార్ గారికి బుక్ ఇచ్చారు, పంతులు గారికి ఒక బుక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక 3 పాయింట్లు చదివేసేసి నేను వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. కాబట్టి పూర్వకాలంలో మహర్షులు స్త్రీలు పురుషుల ఆధీనంలో ఉండాలని నిర్ణయించింది. వారికి అన్ని విధములా హితమైనది అని తెలుస్తుంది. మహర్షులు త్రికాలజ్ఞులు మరియు దూరద్రష్టులు, వారి అనుభవం ప్రశంసనీయమైంది. ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే స్త్రీలు కర్తవ్యం.
ఈ దేశం బాగుండాలన్నా సర్వనాశనం అయిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? నాలుగు చేతిలోనే ఉంది. ఇప్పుడు గొర్రెలు క్రైస్తవం అదంతా అన్ని చోట్ల ఆ దరిద్రం పెరిగింది అని కొంతమంది బాధపడుతున్నారా? ఎవరి వల్ల పెరిగింది? నీ వల్లనే. ఆ దరిద్రానికి కారణం నువ్వు బయటికి పోతావు, ఎప్పుడో సాయంత్రం వస్తావు, ఈ కొంపకాడ అమరకలు కాలి కూర్చుంటారు, ఇంకొక ఆరుగురు వస్తుంది, వద్దా ఏం చేస్తున్నా అంటది. అది గొర్రె అని దీనికి వెళ్దాం బాగానే మామూలుగా కబుర్లు చెప్పుద్ది. ఇవాళ ఉగాది కదా అని పచ్చడి వేస్తుంది ఈవిడ. వద్దు వద్దులే అంట. ఏమొచ్చిందంటే తిరుమల ప్రసాద్ వద్దంటది. కాబట్టి ఈ పిచ్చి తల్లికి అర్థం కాదు. వెనకాల మాట్లాడకంటే తిడతాను. విసరడానికి నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. ఇంగిత జ్ఞానం లేనివాడు భూమి మీద ఉండకూడదు. మినిమం కామన్ సెన్స్. ఈవిడ ప్రసాదం తీసుకొని ఫోన్లో సర్లే వదిన ఇంకేంటి పిల్లలు ఎలా ఉన్నారు అని కబుర్లు చెప్పు. బాగానే ఉంది కానీ మీ ఆయన గారు కొంచెం బాగోలేదు అంట కదా అంటే ఈవిడ అవును వదిన అంటది అని ఆ విషయాలు మాట్లాడుతూ, అది కాదు వదిన, మేము ఈ మధ్య ప్రార్థన చేయించుకున్నాము మా పాస్టర్ గారితో, చాలా బాగైపోయింది. పాపం ఈవిడికి మొగుడి మీద ప్రేమ, ఇల్లు, బెంగ, ఆర్థిక పరిస్థితి, హాస్పిటల్కి పెట్టలేదు. ఏం చేద్దాం వద్దాం, ఓసారి ప్రార్థన పెట్టిద్దాం. కష్టం కదా, మనసుకు చాలా ఇబ్బంది. ఎవరైతే ఏంటి ఏ దేవుడి అని రప్పిస్తుంది. దాని పాచికి పారిందా. నిన్న ఎయిర్పోర్ట్లో ఈ తల్లులు అందరూ ఒక 20 మంది పైన అది దాని ఏమంటారు ఉజ్జయిని వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. వాళ్ళందరికీ ఏకాదశి పేపర్లు అవి ఇచ్చాను, మాల్లో అవి ఇచ్చాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అందినాయి కదా, ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇవ్వను. ఓకే, ఎందుకు ఇవ్వను? ఓకే, అలా ఇచ్చాను అనుకో, వీడికి వాళ్ళ బామ్మ, వాళ్ళ మేనల్డు, వాళ్ళ పిన్ని గుర్తొస్తారు, కొంత అయిపోను. అందుకని వచ్చిన వాళ్ళకే ఇస్తాను, ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇవ్వను. అది నియమం నాన్న. సో వాళ్ళు ఏమన్నారంటే పని మనుషుల్ని మార్చలేకపోతున్నామండి అన్నారు. తప్పు ఎవరిదంటావు? పని మనిషికున్న ఆ ఫెయిత్ నీకు లేదు. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి తిరుమలకి రండి అని ఎవరైనా పిలిచారా? ఎవరి డబ్బులు కట్టబెట్టుకుని కింద మీద పడి టికెట్ దొరకకపోతే రైల్లో నేల మీద పడుకుని బాత్రూమ్ దగ్గర పడుకుని వెళ్తున్నారు. వెంకటేశ్వర ఉన్నట్టే లేనట్టే? ఎవడో పిలవకుండా ఆయన ఒక అడుగు కూడా కదలకుండా ఆయన కదలట్లేదు, ప్రపంచాన్ని కదుపుతున్నారు లేదా? హుండీలో డబ్బులే ఇండియా అని ఎవడైనా చెప్తాడా? నా అంటుడే ఏద్దని చెప్తాడు. హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తాడు. సే నో టు హుండీ అని స్టిక్కర్లు అంటిస్తాడు నాలంటుడు. వెయ్యొద్దు అని నేను చెప్తాను. వెయ్యమని ఎవడు అడగడు. అని కోట్లలో ఆదాయం వస్తుంది. ఎందువల్ల ఆయన ఉన్నాడు కాబట్టి. ఏ పాస్టర్ అయినా అడుక్కోకుండా బతకగలడా? దశం బాగా అక్కర్లేదని చెప్పండి ఎవడైనా ఒకటి పుడితే పాస్టర్ని, అవునా? కాబట్టి మనం వీళ్ళ గురించి జాగ్రత్త వహించి ఇంట్లో వాళ్ళకు ముందే చెప్తే వాళ్ళు పేపర్ ఇవ్వగానే వదిన అలాగే అని లోపల ఎట్టుకుని లోపల నుంచి వెంటనే ఒక అంటిపండు తెచ్చివ్వాలి. అప్పుడు ఏమవుద్ది? 9వ నెల మూల సంఖ్య వచ్చేది దీన్ని. వద్దు తినాడు. ఏంటి మేము ఈ మధ్య శవాన్ని నమ్ముకుంటున్నాము అంటది. ఇప్పుడు అది వద్దనగానే ఈ అరటిపండు బెల్లం ముక్క నువ్వేం చేయాలి? మనం అది తీసుకోరు కదా, నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకుని ఆ పేపర్ని చింపి మొహం మీద కొట్టలేం కాబట్టి నేల మీద కొట్టి ఇంకెప్పుడున్నా వస్తే పేపర్ కాదు నెక్స్ట్ చిరిగేది వేరే ఉంటుంది అని చెప్పాలి. లేదు మీకు ఇంకా బుర్ర ఉందనుకోండి, నా దగ్గర ఆ బ్యాగులో ఇంకో బుక్ ఉంది, క్రైస్తవం ఎలాంటి ప్రమాదకరమైంది, ఎంత దరిద్రం, ఎందులో ఏముంది, ఏ సర్టిఫికెట్ ఉండి ఉంటుంది. అది మగవాళ్ళు కూడా చదవలేదు, మీరు చదవాలి. మీరు ఫేస్బుక్ తప్ప ఏం చదవట్లేదు, చదవాలి. చదివితే మాట్లాడతాం మనం. అది దరిద్రం అని వాడికి కూడా తెలిస్తే వదిలేస్తాడు. మనం ఏం చెప్తాం? సర్వే జన
ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళో ఉన్నామండి ఆయన ఎదురుగా. వెంకటేశ్వర నమ్మకపోయినా ఏం పర్లేదు, ఎవరిష్టం ఆడిది అని నేను చెప్పాను. అందరూ చెప్తాం. ఓసారి ఆయన చెప్పండి చర్చిలో ఉండి ఆ పీసు గారిని నమ్మకపోయినా పర్లేదని మొత్తం వ్యాపారం దొంగడుతుంది. అదైందా? మన దేవుడు శంఖం చక్రం గదా శూలం పట్టుకుని వేసేయడు. మనం ఆయన నమ్మకపోయినా పర్లేదని చెప్పినా ఆయన మన మీద కోపం తెచ్చుకోడు. ఎందుకని? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాదు. ఆ ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ప్రభు ఆయన. క్రైస్తవ ఇస్లాం అనేవి 2 పార్టీలు లాంటివి. వాళ్ళ మతంలోనే ఉండాలి అని కోరుకుంటారు. ప్రపంచం అంతా వాళ్ళ మతమే ఉండాలి. నీ అభిమతం నీ వ్యక్తిగతం వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు గుళ్ళో ఉండి మనం అందరం చెప్పగలం దైవాన్ని ఇలా పెట్టండి. దైవాన్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చని కలవవచ్చని దైవాన్ని పొందడానికి దైవాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని అనేక మార్గాలు ఉన్నాయని వేదం చెప్పిన వాక్కుని నేను విశ్వసిస్తున్నాను. దైవాన్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చని ఏ రీతిగానైనా కొలవవచ్చునని ఏ రీతిగానైనా కలవవచ్చునని బహిరంగంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఒకసారి చర్చిలో మసీదులో చెప్పండి, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. నేను పాకిస్తాన్లో ఏమేమి తెలుసా? పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాను హాస్పిటల్లో 1000 మంది ఉంటే బాంబే వేసాడు. 400 మంది చచ్చిపోయారు. రంజాన్ గిఫ్ట్ ఎరిపప్ప అని పాస్టర్ కూడా ఉన్నాడు. వాడు అన్నాడు, అబ్బే రంజాను ప్రాణం పోయినా వాళ్ళు హింస చేయరు అన్నాడు. మొత్తం రంజాన్లోనే ఇరాక్ యుద్ధం వచ్చింది. ఒకరినొకరు వేసేసుకుంటున్నారు. వాళ్ళే బయ్యాలు కాదు కదా, షియాలు సున్నీలే బయ్యాలు కాదు. నువ్వు అమ్మని ఆవుని అమ్మ అంటావు. నువ్వు అమ్మ అని ఆవును కోసుకు తినేవాడు నీకు బయ్యాలా ఇయ్యడ్రా కుయ్య, నీ నోట్లో ఉయ్య నీ అయ్య అనొచ్చాను కదా. అందుకని మీరు అబద్ధాలు చెప్పకుండా ఉంటే చాలు, అన్నీ చెప్పి మీ పిల్లలు కూర్చోబెట్టి చెప్పండి. గుడికి వస్తే మనం దండం పెడతాం, గుళ్ళో అన్నం పెడతారు, ప్రసాదం పెడతారు. చర్చిలో మసీదులో ఇవ్వడం ఉండదు. గుడి చుట్టూ 8 బలిపీఠాలని ఉంటాయి. అక్కడ దేవుడు పెట్టిన అన్నం పెడతారు. ఎందుకు? పశువులు పక్షులు చీమల లాంటివి. అంటే మనొక్కలమే బాగుంటే చాలు అనేది సనాతన ధర్మం కాదు. అందరూ బాగుండాలి. సర్వే జన సర్వే జన. చిన్న వేదం ఏం చెబుతున్నారు? ఆడు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడండి? అరే వేదాలు నేర్చుకున్నాడా? ఆడి బ్లడ్లో ఉంది, వాడి హెడ్లో ఉంది, ఈ బ్లడ్లో ఉంది. కాబట్టి ప్రపంచం అంతా ఏ ధర్మం ఉంటే బాగుంటుంది? సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇస్లాము క్రైస్తవం ఉన్న చోట ప్రశాంతి ఉంటే చెక్ చేయండి, లేదా మనం జాయిన్ అయిపోదాం. టాచ్ గంట పగిలిపోనండి, పగులుద్దా? కొబ్బరి నూనె రాస్తే క్యాన్సర్ తగ్గుద్దా? నిజంగా వాళ్ళ ప్రార్థన చేస్తే రోగాలు తగ్గితే. మన కాపురం తణుకు దగ్గర పుట్టాడు సతీష్ కుమార్, కలవరాయుడు. కలదోడు ఎందుకు నాన్న? ఒకడా బైబిల్ చదవడానికి 2 సొక్కలు కలవరాయుడు కంటిలో వేసుకుని వాయి తీస్తే కాలవారి 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 అనొచ్చు కదా. మీరు ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఉగాది సందర్భంగా మీలో దరిద్రులు ఎవరూ ఉండకూడదు. దరిద్రుడు అంటే అన్ని మతాల సమానం అనేవాడు. ఆ దరిద్రులు లేకుండా ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉండండి. నెంబర్ 1. రెండోది, గుళ్ళో కూర్చుని మీరు వారానికి ఒకరోజు 1 గంట సేపు ఒక్కొక్కరు ఒక పాయింట్ చదివేయండి. గోధుమలు చేసి వెళ్ళిపోండి. మళ్ళీ మీ కొంప, మీ తిండి, మీ వ్యాపారం. రెండో పాయింట్, స్త్రీలు స్వతంత్రులు అవడం చేత అత్యాచారము, దురాచారము, వ్యభిచారము మొన్న దోషములు పెరిగి దేశానికి, జాతికి, సంఘానికి ఎంతగానో హాని కలుగుతుంది. అంటే స్త్రీలకు స్వతంత్రం వద్దా? దుర్మార్గుడా, రాధమనోదాస్, మనువాదం అంటారు. ఇక్కడ చెప్పింది అర్థం ఏంటి? కౌమారే రక్షతి అంటే బాల్యంలో తండ్రి చేత రక్షించబడాలి, పెళ్ళయ్యాక భర్త చేత రక్షించబడాలి, వృద్ధాప్యంలో కొడుకు చేత రక్షించబడాలి. నా స్త్రీ స్వతంత్రం అన్నది.
ఇప్పుడు చూడండి, మీరే లెక్క చేయండి, లెక్క వేయండి. స్త్రీలకి విచ్చలవిడి స్వతంత్రం పెరిగిన తర్వాత కొన్ని ఇళ్లల్లో, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇళ్లల్లో ఈ ఆడవాళ్ళు 1, 2, 3 పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. ఆ నాన్న అంటే ఆ కూతురు నాన్న, అతనికి 2, 3 మనవల్లో మనవరాల్లో ఉంటారు. ఒక్కోడికి ఒక్కో నాన్న. ఏమన్నా అర్థమైంది? ఈ పిల్ల పేరు సారిక అనుకోండి. ఈ సారిక అనే అమ్మాయికి ఒకరితో పెళ్ళయింది. లేకపోతే ఈ పిల్ల పేరు ఏదో ఇంకో పేరు అనుకోండి, లేకపోతే ఇంకో పేరు అనుకోండి. ఈ పిల్ల ఒకరితో పెళ్ళయింది, ఓ పిల్లండి, ఆ పిల్లలో కన్నది. ఆడితో గొడవ అయిపోయింది. ఎందుకు? సెలబ్రిటీ కూతురు కదండి. మళ్ళీ ఎవరో గోకి, మళ్ళీ రెండో పెళ్ళి, మళ్ళీ ఆడితో పిల్లోడో పిల్ల, మళ్ళీ ఆడితో జగడమే. అలా ఎన్నిసార్లు? అప్పుడు దాన్ని ఏమంటారు? ఎవరితో పడితే ఆడితో పిల్లల్ని గడిస్తే దాన్ని ఏమంటారు? అందుకని ఇక్కడ రాశారు, మనం ఒక మాటకు కట్టుబడి ఉండాలి, ఓ భర్తకు కట్టుబడి ఉండాలి. దీంట్లో చాలా వివరాలు ఉన్నాయి. మొగుడు తాగుబోతే అయితే ఏం చేయాలి, భార్య తిరుగుబోతే అయితే ఎలా ప్రవర్తించాలి, దాని వివరాలు ఉదాహరణతో సహా ఇచ్చారు. నా స్త్రీ స్వతంత్రమర్హతి, స్త్రీకి స్వతంత్రం ఉండద్దంటే దాని అర్థం ప్రొటెక్షన్ లేకుండా ఉండద్దు. రయ్యమని వెళ్ళిపోయింది స్కూటీ మీద బ్యూటీ, తర్వాత లూటీ. ఇప్పుడు నిర్భయ అని ఒక అమ్మాయి అర్ధరాత్రి రేప్ చేసి చంపేశారు, ఏవేవో గుచ్చి మరి. ఎందువలన? అమ్మాయి బట్టలు బాగానే వేసుకుంది, కానీ ఎప్పుడు బయటకు వచ్చింది? సెకండ్ షోకి వచ్చింది డిసెంబర్ నెలలో. అవసరమా అండి? అవసరమా? ప్రపంచం ప్రమాదకరంగా ఉంది కదా, అందుకని ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటేనే గౌరవం అని చెప్పారు. ఇది మర్చిపోకుండా పిల్లలకి నేర్పండి. ఈ పుస్తకంలో ఉన్నది పిల్లలకి అర్థమయ్యేలా చేయండి. చూడండి, ఇక్కడ వివరించారు. పుట్టింటి వారితోటి మరియు అత్తింటి వారితోటి మంచిగా ప్రవర్తించడానికి అభ్యసించాలి. ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాలి. ఆ పిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి, కాలేజీకి వెళ్తున్నప్పటి నుంచి చెప్పాలి. అమ్మ రేపు పెళ్ళి అయ్యాక జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం ఏం చేస్తున్నాం? అమ్మా నన్ను అన్నం వండమన్నారు, నేను వచ్చేస్తాను. ఎందుకంటే ఇది స్విగ్గీ జొమాటో బ్యాచ్ కదా, నీకు వండడం రాదుగా. జడ్జిగా నీ జైల్లో పెట్టించింది కోడలో. దేనికి? ఏం పాపం చేశాడు? అన్నం వండమన్న పాపని, అన్నం వండమందని కన్నాం. కాబట్టి అలాంటి దిక్కుమాలు పెంపకాలు పెంచకండి. అర్థమైందా? అందుకని పిల్లలకి వంట నేర్పండి. ఎరా చెయ్యి కాల్చుకున్నావా? కాల్చుకోవాలి. మా అమ్మ మాకు అన్ని పనులు నేర్పించింది. పేడ అలకడం, పేడ తేవడం, ఇల్లు కడగడం, ముగ్గులు పెట్టడం, అంట్లు తోమడం, బట్టలు ఆరేయడం, ఒడియాలు పెట్టడం, మామిడికాయల సీజన్లో మామిడికాయలు తరగడం, దానికి ఆవకాయకి పై పొరలు తీయడం, మాకాయకి కాయ తుడవడం, కట్టింగ్ చేయడం. ఒక్క ఆయిలును కారం అమ్మ కలిపేది పూతి కొట్టగట్టు. నువ్వేమీ నేర్పవు. ఆరిపోయింది దీపం అంటే దీపం ఆరిపోదా? అన్ని పనులు నేర్పాలి. ఇప్పుడు ఆ పిల్ల చెడ్డదా మంచిదా? ఖచ్చితంగా మంచిదే. గాజులు ఎవరు వేయలేదు, ఎవరు తప్పు? దానిదా వాళ్ళ అమ్మదా? బయటికి వెళ్తుంది, గాజులు వేయాలి. అది అడిగేలా దాన్ని తయారు చేయాలి. అమ్మ గాజులు వేయని అది అడిగేలా దాన్ని తయారు చేయాలి. స్కూల్ దిక్కుమాలింది, అమ్మ నాన్న దిక్కుమాలిన వాళ్ళు కాదుగా. ఇప్పుడు అది గాజులు ఎందుకు చేసుకుంది? దాని తల్లి లక్షణం. కూర్చో కూర్చో. బక్క పిల్ల, మా అక్క పిల్ల, బయట కుక్క పిల్ల. ఏంటి ఎవరు వేసుకోమన్నారు గాజులు? అమ్మ కట్నాలు. అమ్మ చెప్ప. ఏం పేరు నీ పేరు? బక్క పిల్ల. బంగారు తల్లి కదమ్మా, గాజులు వేసుకోవాలి. నేను మాట చెప్పేసి వెళ్తాను, మరి సాయంత్రం లేట్ అయిపోతుంది కదా నానా. ఏంటంటే అందరూ చెప్పండి నాన్న. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేతే పట్ట. ఇది బృందావనం నుంచి తెచ్చిన మాలలు ఇవి నాన్న. ఎప్పుడు ఉంచుకోండి. వేయి నాన్న, జుట్టు తీసి ఎప్పుడు ఉంచుకోండి. రోజు నిద్ర లేవడం, మాట్లాడుకో, నిద్ర లేవడం, స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం.
సూర్యుడికి నమస్కారం పెట్టడం, ఇవి ఫిక్స్డ్. అలా అయితేనే దానికి పాలు ఇవ్వాలి, ఆ పిల్లకి ఆ పిల్లోడికి టిఫిన్ పెట్టాలి. అది నువ్వే స్నానం చేసి చావగా, రాత్రి ఒకటి దిగేసుకోవడం పైనుంచి కిందకి. దాన్ని అలా ఇంగ్లీష్లో చెప్పకూడదు, దాన్ని ఏకవస్త్రము అంటారు. ఏమంటారు? 2 బ్యాచ్లు ఉంటాయి రాత్రిపూట, ఒకటి 90 బ్యాచ్, ఒకటి 90 బ్యాచ్. ఒకటి ఒంటికి ప్రమాదం, ఇంకోటి ఇంటికి ప్రమాదం. ఏమన్నా అంటే అన్నానని ఎడుతారు. ఆయన మాట్లాడే మాటలు మనం త్వరగాతో పుట్టినట్టు ఉంటారు. ఆయన నవ్వుతుంది కాదు, మనం ఆలోచించి మనం అర్థమైందా? అర్థం చేసుకోవాలి. మీరే ఆలోచించండి, గుళ్ళో కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మీ స్నానం చేసాక ఒకసారి మీ మనసు ఎలా ఉందో చూసుకోండి. స్నానం చేయండి. మా అమ్మ అనేది 2 చెప్పులు నీళ్ళు పోసేసుకోండి, చన్నీళ్ళు శీతాకాలం, మొహం మాడుతాం అయినా సరే చన్నీళ్ళు పోసుకోవాలి. వేణీళ్ళు కాయడం అన్నిసార్లు కుదరదు, కట్టెలు పోయి. అమ్మ మాకు విన్నాం మేము, మాకు ఎదిరించడాలు అవి రావు మాకు. ఈ గోద్ద దీనికి 4 ఏళ్ళు ఉండవు. మమ్మీ నీకేం తెలదాడదు. ఎవరు తయారు చేశారు దాన్ని? ఈ డమ్మీ. అది మమ్మీ కాదు, డమ్మీ. పెద్దకి విడిచిపెడదు కుమ్మి. అలా అమ్మ కిడ్నీ అమ్మి. అర్థమైందా? అందుకని చెప్పాలి. ఇప్పుడు మీరంతా ఏం చేశారు? దండం పెట్టించారా పిల్లలతో? మా నాన్నగారు అది చేయించేవారు. వంగడం నేర్పాలి. వంగడం నేర్పలేదు అనుకో, మింగడం వాళ్ళు నేర్చుకుంటారు బయటికి. ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయంటే మన 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 మనకు అవమానం అది. కళ్ళు లేని అమ్మా నాన్నని శ్రవణ కుమారుడు కావిడిలో మోసుకెళ్ళాడు రామాయణంలో. అది భారతదేశం. రోడ్ల మీద అమ్మా నాన్న వదలడం భారతదేశం కాదు, హిందూ సనాతన సాంప్రదాయం కాదు. అందుకని మీ అందరికీ 2 రిక్వెస్ట్లు. పిల్లలు ఖచ్చితంగా బొట్టు ఉండేలాగా, మీకు కూడా ఉండేలాగా స్నానం, పొద్దున్న లేవడం, నీళ్ళు తాగడం, స్నానం చేయడం, బొట్టెట్టుకోవడం, సూర్యుడికి నమస్కారం పెట్టడం. ఒక్క 5 నిమిషాలు. ఇప్పుడు నాతో 1 నిమిషం చేయండి. నడుము నిలబెట్టి మంత్రం అందరికి వచ్చి కదా. హరే కృష్ణ నాతో పాటు 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. ఎంత బాగుంటుంది. పిల్లల్ని కూర్చోబెట్టి ప్రతి శనివారం గుళ్ళో ఇలా హరే కృష్ణ మంత్రం చెప్పుకుని, గోవిందామాలు చెప్పుకుని, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరు చదివేసి, శ్లోకం రాకపోతే దాని అర్థం చదివేసి అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోతే గుడికి బలం, పూజారి గారికి బలం, ఊరికి బలం. ఎవడ చల్లవు ఎవడ సొల్లు అడుగు చేసుకుంటే ఎవడ ఉపకారం. అర్థమైందా? ఆఖరి పాయింట్, పుట్టింట్లో లేక అత్తవారింట్లో బాగా వినాలి. సేవ, శుశ్రూష, వంట వార్పు, పాత్రలు శుభ్రం చేయుట మొదలు గృహకార్యములు మరియు కుట్టుట, గుచ్చుట, వడకుట మొదలగు శిల్పకార్యములకు లేదా ఏదైనా కష్టమైన పని చేయవలసి వచ్చినచో అందరికంటే ముందుగా ఉత్సాహంగా పరమధర్మంగా భావించి స్వయంగా చేయడానికి ప్రయత్నించవలే. ఇతరులు చేస్తుంటే వారి వద్ద నుండి ప్రేమపూర్వకంగా తీసుకుని స్వయంగానే చేయలే. వదిన ఇలాగవు అని లాక్కోవాలి. అది చేతనగా మనం చాలా చూసుకున్నాం అనుకుంటే అది కొంప ప్రమాదం. మరియు భోగమునందు వెనక అనేది చూడండి, పనికి ముందు భోగానికి వెనకాల, సుఖపడడానికి వెనకాల ఉండాలి, పని చేయడానికి ముందు ఉండాలి. ఇది పిల్లల్ని నేర్పించాలి. అలాగే అందరితో ప్రేమగా వ్యవహరించవాలి మరియు సమానపూర్వకంగా మాట్లాడవాలి. నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆదివారం కాలేజీ చదివే పిల్ల ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. అమ్మ చక్కగా స్నానం చేసి బాగుంది చదువుకోవచ్చు కదరా తల్లి, ఆదివారం కదా అన్న. ఏమండి తప్పు ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా తప్పు మాట్లాడాను అంటే పిల్ల గయ్యమే లేచిందండి. ఏమని తెలుసా? మీలాగా అలా రోజు 4 సార్లు స్నానాలు చేసి
ఆ బట్టలు మార్చుకుంటే ఇంకా మా నాయన ఆస్తులు అమ్ముకోవాలి. ఇది నేను రోజుకి ఓ 1,00,000 రూపాయలు దానం చేయలేదు, స్నానం చేయన్నాను. దానం అన్నానా స్నానం అన్నానా? ఇంకంతే కొంపకెళ్ళడం మనిషి. 2014 పాట రాశాను. పాట ఇప్పుడు కూడా ఉంది నా బ్యాగ్లో. ఏం పాట రాసి బాగుండదు, కానీ చెప్పకపోతే బాగుండదు. పంది ఎక్కడ ఉన్నది, ఆ పంది ఎక్కడ ఉన్నది అని రాశాను. ఓ పూట స్నానం చేయలేవా? పొద్దున్నే భౌతిక చదవలేవా? చెమట పట్టేద్ది, అన్ని పనులు వేసేది. మళ్ళీ చెయ్యి. గోదావరిలో పుట్టావా, ఎడాల్లో పుట్టావా? వాళ్ళంటే పాప నీళ్ళు ఉండవు కాబట్టి పలసన బొక్కు దైవ గ్రంథం అనుకుని దాంతో తుడుచుకుంటారు. నీకేం మాయ రోగం రా? గోదావరి ఉందా? ఇంట్లో ట్యాప్ ఉందా? మోటార్ ఉందా? స్నానం చెయ్యి. స్నానం చేసి వంట చెయ్యి. కిచెన్లోకి వెళ్ళిపోవడం. ఇంకొందరు దరిద్రులు, చదువుకున్న దరిద్రులు దాని మీద వెళ్ళి మళ్ళీ ఏంటి మళ్ళీ అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు దాటి అక్కడికి వెళ్ళి వంట అయ్యాక ఇంకా స్నానం. అది కూడా చేయరు కొందరు. అయితే పొద్దున్న టిఫిన్ తినేసి మధ్యాహ్నం వంట చేసి భోజనం కూడా చేసి అప్పుడు టీవీలో కార్తీక దీపం సీరియల్ చూసి 4ంటికి ఇప్పుడు సాయంత్రం 5ంటికి స్నానం చేసి అప్పుడు దూకుంటాయి. ఆరనీకు మా ఈ దీపం. ఇటువంటి దానికి కొంప దిగితే పాపం. నేను చెప్పాను మా అమ్మకి. అందుకని అమ్మ 3 మర్చిపోకుండా కట్టు, చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేకపోతే పట్టు. అర్థమైందా? సాయంత్రం ఎన్నింటికి రావాలి? అక్కడికి రావాలి చెప్పండి కాశీ గారు. ఎన్నింటికి రావాలి? 4ంటికి అటు ఇటుగా వస్తాం ఇప్పుడు వెళ్ళేదాన్ని బట్టి. సో 6 గంటల మీటింగ్ అండి. ఇదిగో ఎక్కడ ఉండే పిల్లలకి ఇస్తాను, ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడం. ఒకటే ఇస్తాను, అది తాడు మాల ఇవ్వడం, ఏదో ఒకటే ఇస్తాను. అది ఇష్టం, అది కావాలి వెనక్కి ఇచ్చాను. నేను మొండోని, అందులో అనుమానం వెళ్ళలేదు. తర్వాత ఇదిగో వంట స్నానం చేసేవాడినండి. పిల్లల నోట్లోంచి మంత్రం వస్తేనే కూడెట్టాను. ముందు మీరు చేయాలిగా. అలాగే ఉంటాడు మామ. మామ మామ ఏం పేరే? తల్లి చూడండి, పిల్లలు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టమన్నానమ్మా. గాజు వేసుకోమని ఎవరు చెప్పారు? అమ్మ పేరేంటి? అమ్మకి చప్పట్లు కొట్టండి. అయిందా? చూడండి. ఇదిగో సరదాగా మాట చెప్పిన వెళ్ళిపోతానే. చూడండి అడు గొడవ. సార్ 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 అలా ఏదో అన్నానని. ఏం సార్ ఏం సార్ ఏమన్నా అన్నావా? సార్ యశ్వంత్ ఏదో అలా అమ్మేది. యశ్వంత్ అమ్మకి ఇచ్చేద్దాం బాబు. బాబు అమ్మకి ఇచ్చేద్దాం బాబు. బాబు బాబు వద్దు బాబు, అమ్మకి ఇచ్చేద్దాం బాబు. అమ్మకి ఇచ్చేద్దాం. వద్దు బాబు, వద్దు ఆకలి ఇచ్చేస్తుంది. వద్దు నాడు బాబు. బాబు అమ్మ డబల్ అయ్యిందే, వాడు డబల్ అవుతాడు. ఏం సార్ మీకు ఇస్తాను సార్. రండి సార్, రండి సార్, రండి సార్. ఎలా ఉండాలి? ఎప్పుడు నోట్లోంచి హరే కృష్ణ రావాలి. అందరు చేతులు ఎత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా 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 గోవిందా. రోజు హరే కృష్ణ మంత్రం రోజు చెప్పాలి 108 సార్లు. ఓకేనా నాన్న? గోవిందా గోవిందా. కాశీ గారు కోడలు చూడండి, రాత్రి 12ంటికి వచ్చాము మేము. పాప నాకు పండ్లు కోసి పెట్టి, నేను ఒక్క పండు కూడా తినలేదు అనుకోండి. పాప పండ్లు కోసి కమలాలు వచ్చి పెట్టింది. వాడికి మా అసిస్టెంట్కి అన్నమును, నన్ను తీసుకొచ్చిన వాళ్ళకి టిఫిన్ పెట్టింది. రాత్రి 12 దాటింది. అలా కదా ఉండాలి. మాకు తెల్ల మీ సాగు మీద చావండి అంటే కోడలా అది గోడలా?
అదే కాశీ గారి కోడలు అలా ఉండాలి. మీరు అందరూ అటువంటి మంచోళ్ళే. చూడండి, ఎవరో పిల్లలు పడిపోయింది అక్కడ. కాలు తాకూడదు. ఎత్తాను నాన్న. నేను పిల్లలే నా పార్టీ. నేను పిల్లల పార్టీ. పెద్దోళ్ళకి ఇవ్వను కాక ఏం పేరు తల్లి? పెద్దోళ్ళకి ఇవ్వను అంతే. డబల్ అయ్యే అలా సింగిల్ అయిపోవడం. సాయంత్రం 4 గంటల 5 గంటలు వచ్చేది. సాయంత్రం లేట్ అయిపోతుంది. రాలేదా? ఆడ తీసుకున్నాడు. నీకు వచ్చిందా? ఏం పేరు నీ పేరు? చూసారా? దానికి అడగలేదు, అది తమ్ముడికి అడిగింది. అలాంటి అక్కడ వదులుకోవచ్చా? అలా వేసుకోకూడదు. డబల్ అయ్యా స్క్రూ తీసేయండి. అమ్మ చెప్పండి తల్లి, మధ్యలో స్క్రూ ఉంటుంది, ఎక్కడో వెతకండి. అమ్మ అలా సింగిల్ ఉంటే అది చేయదగ్గుంటే తీసుకోవాలి. నాన్న మీరు లేట్ చేస్తే సాయంత్రం లేట్ అవుతుంది, చూసుకోండి. హరే కృష్ణ మంత్రం మీరు ఇప్పుడు లేట్ చేస్తే సాయంత్రం 7 అవుతుంది, చూసుకోండి. కాలు తాకూడదు తల్లి, కాలు తాకూడదు. నేల మీద పెట్టాలి, కాలు తాకూడదు. మాలు వచ్చిందమ్మా. ఏం పేరు అమ్మా? జాహ్నవి అని తెచ్చుగా. గంగాదేవి మరో పేరులే. మేము రోజు సాయంత్రం కృష్ణుడికి ఆరతి ఇచ్చినప్పుడు జాహ్నవి తాటవాణి జగమనాలో అంటే గంగానది ఒడ్డిన చైతన్య మహాప్రభుకి హారతి ఇస్తున్నాము. వేసి డబల్ వేసుకో అమ్మ, ఎప్పుడు తీకు కాదు. నాకు అది సైడ్ సైడ్ దండి ఒకసారి. వాసు వాసు సైడ్ దగ్గర నుంచి పక్కనే జై శ్రీరామ్. సైడ్ 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 ఉండాలి, మీరు సైడ్ ఉండాలి. వాసు పక్కన వాసు బలే ఉగాది నాడు పెళ్లి రోజు ఏమో కొద్ది పక్కన బలే సన్మానం చేయాలి. గోవిందా పక్కుండాలమ్మా, పక్కుండాలి. ఇంకా సాయంత్రం లేట్ అయిపోతుంది, మరి గురుగారు రారు. డబలో ఇది కావాలి. డబలో ఇప్పుడే వేసుకోవాలి. ఇద్దరు తీసి ఒకరి కోళ్ళు వేసుకొని కోళ్ళు వేసి వేయను అమ్ముడు వెయ్యి. అది అది ప్రేమ. ఏమవుతారు వీళ్ళిద్దరు వేవే దానికి అది. ఇప్పుడు డబల్ వేసుకో. మా అమ్మ కదా, మా అమ్మ కదా. డబల్ వేసుకోరా కాదు తల్లి. ఏం పేరు తల్లి? మాది వేసుకోకు. వేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు. ఇప్పుడే డబల్ లేకపోతే నేను రేపలో హెల్ప్ కాదు అమ్మని అడగండి. ఇప్పుడే డబల్. భారత్ మాతాకి భారత్ మాతాకి.
అడగచ్చండి నేను అడుగుతాను ఎక్కడ నుంచి సాయంత్రం 5 గంటలకల్లా సోమవారిది పిలుపు ఎంతమంది మా